నమస్కారం. టీసెన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్లు. వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహణ తీరుపై ఆరా. 2 రాష్ట్రాల్లో ఎన్డీఏ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి, వేల్పూరు అభయ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించి పూజలు చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. 2 రాష్ట్రాల్లో విజయం సాధించడం పట్ల తణుకులో సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ప్రధాని మోదీ కృషికి దక్కిన ఫలితమన్న పార్టీ రాష్ట్ర నేత డాక్టర్ రేణుక. తణుకు సంగీత కళాశాల ప్రిన్సిపల్ కమలాదేవికి శ్రీకళాపూర్ణ బిరుదును ప్రకటించిన నార్త్ అమెరికా అన్నమయ్య ప్రాజెక్ట్ హర్షం వ్యక్తం చేసి సన్మానించిన లయన్స్ జిల్లా నాయకురాలు వావిలార. తల్లిదండ్రుల కలలను పిల్లలు నెరవేర్చాలి, విద్యార్థులకు హితవు పలికిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. అలంపురం వెంకటరమణ ఉచిత ఆసుపత్రి కంటి విభాగంలో అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ వైద్య సేవలు వెల్లడించిన ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ పెద్దకృష్ణరాజు. నిడదవోలు నియోజకవర్గ ప్రజల వైద్య ఖర్చులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికనే ఖరారు చేయనున్న వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు రాజమండ్రిలో ప్రకటించిన బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్. వానపల్లి పల్లాలమ్మ ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ఆకాంక్షించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వైభవంగా నిర్వహించి ముగిసిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన శిబిరాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సందర్శించారు. వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు అందుతున్న శిక్షణ తీరును పరిశీలించారు. లైబ్రరీ పుస్తకాల నిర్వహణ, విద్యార్థులు అభ్యసిస్తున్న కోర్సుల వివరాలు, క్రీడల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొద్దిసేపు విద్యార్థులతో సంబంధిత సబ్జెక్టులపై ముచ్చటించి వారి విజ్ఞానాన్ని పరీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ శిక్షణా శిబిరంలో కంప్యూటర్ బేసిక్స్, చిత్రలేఖనం, చెస్, క్యారమ్స్, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా, జనరల్ నాలెడ్జి వంటి అంశాలను బోధించడం జరుగుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి వేసవి సెలవులలో తప్పకుండా వారికి దగ్గరలో ఉన్న గ్రంథాలయాలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాలకు వెళ్లి శిక్షణ పొందాలని సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ శిబిరాలు వచ్చే నెల 6వ తేదీ వరకు 40 రోజుల పాటు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు కొనసాగుతాయన్నారు. వచ్చి మంచిగా పుస్తకాలు చదువుకుని, కథలు చెప్పుకుని, ఆటలు పాటలు అన్నీ పాడుకుంటున్నారా, చేస్తున్నారా? బాగుందా? మీరు రోజు రావాలి. చెప్పండి. వచ్చినాక బోలెడు పుస్తకాలు చదవాలి, కథలు చదవాలి. చెప్పండి. కథలు చదవాలి. అలాగే పాటలు, డాన్స్ కూడా నేర్చుకోవాలి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిత్తిగ నాగరాజు, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, భీమవరం మండల రెవెన్యూ అధికారి రావి రాంబాబులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నినాదం వికసిత్ భారత్ అనుగుణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ సోమవారం తెలిపారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ప్రధాని నేతృత్వంలో ఇలాంటి విజయాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం చాలా సంతోషం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటువంటి విజయాలను సాధించినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పట్ల
ప్రజల విశ్వాసానికి నిదర్శనం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ నినాదం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో ప్రజలు మార్పును కోరుకుంటూ అభివృద్ధి పట్ల మక్కువ వెస్ట్ బెంగాల్లో కానీ, అలాగే పాండిచ్చేరిలో కానీ, అస్సాంలో కానీ ఇటువంటి అబ్సల్యూట్ మెజారిటీతో ఘన విజయం సాధించడం మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా బీజేపీ సంపూర్ణమైనటువంటి మెజారిటీలో అధికారంలోకి వస్తుందంటే తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ స్వంత నిధులతో వేల్పూర్లో నిర్మించిన 45 అడుగుల అభయ ఆంజనేయ స్వామివారి భారీ విగ్రహాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవభావాన్ని వ్యాప్తి చేసేందుకు ఆర్మిల్లి చేసిన కృషిని ఆయన అభినందించారు. ఇదే భావాలు కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు, ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు కూడా అభివృద్ధి బాటలో ముందడుగు వేస్తున్నట్లు బొలిశెట్టి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు ఆర్మిల్లి రాము, వల్లూరి రామ్మోహన్, రెడ్డి నరేంద్ర ప్రసాద్, రెడ్డి కేశవరావు, బాల శ్రీనివాసులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన 5 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తణుకులో ఈ పార్టీ కార్యకర్తలు సోమవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు నరేంద్ర సెంటర్లో బాణసంచా కాల్చి స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోడీ సాధిస్తున్న అభివృద్ధికి అనుకూలంగా ఈ తీర్పు ఇచ్చారన్నారు. భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా రెపరెపలాడటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి రంది బాలవినయ్, నాయకులు కసిరెడ్డి మణిదీప్, కొడమంచిలి జితేంద్ర, రసాబోతుల అనుకుమార్, కోలా ధనలక్ష్మి, వెన్న మణిరామకృష్ణ, బి సాయిరాములు పాల్గొన్నారు. మాతరం పుట్టిన నేల అది, భారత్ మాతాకి జై అనే నినాదం పుట్టిన గడ్డ అది. మన జనసంఘ్ స్థాపించిన గొప్ప మహనీయుడు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జన్మస్థలం అది. ఈరోజు ఈ యొక్క పశ్చిమ బెంగాల్ విజయం ఇది కేవలం రాజకీయ విజయం కాదు. ఈ దేశ ప్రజల యొక్క గుండె చప్పుడు, ప్రతి దేశ భక్తుడి యొక్క విజయం అని చెప్పి ఈరోజు సగర్వంగా మనందరం చెప్పుకోవాలి. ఈవేళ ఏదైతే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఈవేళ మనం 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో ఇవాళ అధికారంలోకి వచ్చింది. మామూలుగా రాజకీయాల్లో చూస్తూ ఉంటాం, ప్రజా వ్యతిరేకం అంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటాం, యాంటీ గవర్నమెంట్ అంటాం. దాంతో అధికారం మార్పు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈవేళ భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా ఆయా రాష్ట్రాల్లో ఎన్నిక జరిగిన ప్రతిసారి కూడా మన ప్రభుత్వ అనుకూల ఓటుతోటి ఇవాళ అధికారంలోకి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అస్సాంలో ఎన్నిక జరిగితే ఈసారి భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టారు. అంటే ఇవాళ ఈశాన్య రాష్ట్రాలే కాదు, తూర్పు భారతదేశం మొత్తం కూడా ఇవాళ కాషాయమయం అయ్యింది అని చెప్పి సగర్వంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. శాస్త్రీయ సంగీతంలో అందించిన సేవలకు గుర్తుగా తణుకు రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల ప్రిన్సిపాల్ భమిడి కమలాదేవికి నార్త్ అమెరికాకు చెందిన శ్రీ అన్నమయ్య ప్రాజెక్టు
శ్రీకళాపూర్ణ బిరుదును ప్రకటించి గౌరవించారు. ముఖ్యంగా కర్ణాటక సంగీతంతో పాటు ఇందుకు సంబంధించిన సాహిత్యాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు కమలాదేవి చేసిన కృషి మరువరానిదని పేర్కొంటూ ఆ సంస్థ ప్రశంసించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు రంగాలకు చెందిన ప్రముఖులు కమలాదేవిని ఇంటికి సోమవారం వెళ్లి అభినందించారు. ఇందులో భాగంగా లయన్స్ క్లబ్ జిల్లా నాయకురాలు వావిలాల సరళాదేవి ఆమెను పూలమాలతో సత్కరించి ప్రశంసించారు. అనంతరం కమలాదేవి మాట్లాడుతూ సంగీతానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. శాస్త్రీయ సంగీతం పరిడవిల్లాలి అన్నది నా తపన. నా తపనకి భగవంతుడు ఎప్పటికెప్పుడు నేను నాటికొక్క దైవం లేడి అని నమ్ముతూ ఉంటాను. ఆ క్షణానికి దైవం నాకేదో దారి చూపిస్తాడు. అలాగే రాయసన్ రాజలక్ష్మి సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా నన్ను చేసి శాస్త్రీయ సంగీతాన్ని నా కాంక్ష తీర్చుకునేలాగా ఈ కనీసం ఇప్పటికి 20 ఏళ్ళైంది మేము పెట్టి ఎందరెందరో విద్యార్థులు తయారవుతున్నారు. నా కాంక్ష నెరవేర్చినట్టే. అలా తీసుకున్న వాళ్ళు బాలమురళీ కృష్ణ, నేదునూరి కృష్ణమూర్తి గారు, టిఎన్ శేషగోపాలన్, వీళ్ళందరూ సంగీతానికి సంబంధించిన వాళ్ళు. విశ్వనాథ శోభనాద్రి గారు, విశ్వనాథ అచ్యుతదేవరాయలు గారు, వీళ్ళందరూ సాహితీ మూర్తులు. అలాంటి సాహితీమూర్తులు, విద్యావేత్తలు, వీళ్ళందరి సరసన నేనేమిటమ్మా అంటే అవి వాళ్ళందరి సరసన మీకు ఇవ్వాలని మా ధ్యేయం. మేము మీ ప్రొఫైల్ చూసుకుని మాకందరికీ మా ప్యానల్ అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారని ఇస్తానన్నారు. వినమ్రతతో వారు ఇచ్చినది స్వీకరించాను. జనాల్ని తణుకు ప్రజల్ని నేను ఎప్పుడూ అందరి అభిమానాల్ని పొందిన జీవితం నాది. ఈ కార్యక్రమంలో ఈమె కుమారుడు రామకృష్ణ, కోడలు సరోజాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు కొల్లి రామచంద్ర శర్మ, అక్కిపెద్ది రామసూర్యనారాయణ, డాక్టర్ టి వీరలక్ష్మి, చిట్టా రామయ్య శర్మ, ఎం ఉమాజ్యోతి, పి జగదాంబ, ఆర్ శ్రీ మహాలక్ష్మి, ఎం లక్ష్మీదేవులతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల కలలను పిల్లలు నెరవేర్చాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం 10th టాపర్స్ను ఆయన అభినందించి మాట్లాడారు. పెద తాడేపల్లి గురుకుల విద్యాలయం, కడగట్ల డాక్టర్ కోడే వెంకట్రావు మున్సిపల్ హైస్కూల్ నుంచి 500కు పైబడిన మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్ వేసి సాలువాలతో సన్మానించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద 97 మంది లబ్ధిదారులకు 68 లక్షల రూపాయలు విలువైన చెక్కులను అందజేశారు. తాడేపల్లి గురుకుల పాఠశాల 500 పైబడి మార్కులు వచ్చిన విద్యార్థులందరికీ గుర్తింపుగా మెడల్స్ ఇచ్చే కార్యక్రమం మరియు వాళ్ళందరూ సత్కరించి ఎంకరేజ్మెంట్ చేసే విధంగా మరి ప్రిన్సిపల్ రాజారావు మాస్టారు వారి సిబ్బంది అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఎందుకంటే పిల్లల్ని హాస్టల్లో చదివించి మధ్యతరగతి కుటుంబాల నుంచి ఏమీ లేని సమయంలో ప్రభుత్వం ఆదుకుని వీళ్ళందరికీ చదువు చెప్పి మరి మెరిట్లో పాస్ అయ్యేలాగా కృషి చేసిన రాజారావు మాస్టర్కి వారి స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు. అదేవిధంగా పిల్లలు ఏదైతే మన తల్లిదండ్రులు కష్టపడి మీరు చదువుకోవాలని మిమ్మల్ని వదిలి వాళ్ళు ఒంటరిగా ఉంటూ మీ భవిష్యత్తు కోసం మీకు దూరంగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని కూడా మీరు ఎంతో కష్టం పిల్లల్ని వదిలేసి ఉండాలంటే అయినప్పుడు కూడా మీరు బాగుండాలనే ఉద్దేశంతో ఈ చదువు చెప్పించాలని చేసే తాపత్రయంలో మీ అందరూ మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఉన్నత పదవులకి ఇంకా ఎక్కువ మార్కులు రావాలి, మీ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యే విధంగా ఉండాలని చెప్పి మీ తల్లిదండ్రుల కళల్ని మీరంతా సాకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాలలో గురుకులం ప్రిన్సిపల్ భీమడోలు రాజారావు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.